హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇన్వర్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము మరియు ముఖ్యమైన ప్రశ్నలు, షార్ట్కట్ మెథడ్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. అలాగే మనకి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. 6 లేదా 7, 8, 9, 10 అంటే 6, 7 తారీఖులే ఉండొచ్చు మేబీ ఎగ్జామ్ అనేది. కాబట్టి మిత్రులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఫస్ట్ వన్ చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని 1/sin x అని చెప్పి రాయకూడదు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంటే దాన్ని కొసీక్ ఇన్వర్స్ 1/xగా రాసుకోవచ్చు, కానీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని 1/sin x అని చెప్పి రాయకూడదు. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్ని 1/cos x అని రాయకూడదు. కాస్ ఇన్వర్స్ ఎక్స్ని సీక్ ఇన్వర్స్ ఆఫ్ 1/x అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ని కాట్ ఇన్వర్స్ 1/x అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నా లేదా సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అన్నా ఎక్స్ అవుతుంది. అలాగే కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అన్నా కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అన్నా ఎక్స్ అవుతుంది. అలాగే సేమ్ ట్యాన్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నా ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ అన్నా ఎక్స్ అవుతుంది. ఇక సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేటువంటి ఈక్వేషన్కి డొమైన్ అనేది -1, 1 అవుతుంది. రేంజ్ వచ్చేసి -π/2, π/2 అవుతుంది. ఇక కాస్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి కాస్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ సేమ్గా ఉంటుందమ్మా. -1, 1, -1, 1. సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ -π/2, π/2. దీని రేంజ్ మాత్రం ఓకే ఏమొస్తుందంటే 0, π వస్తుంది. 0, π వస్తుంది. ఇక ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్కి రేంజ్ సేమ్గా ఉంటుంది. -π/2, π/2. ఓకేనా. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ -1, 1. ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైన్ అనేది ∞, ఉంటుంది. ఇక కాట్ ఇన్వర్స్ ఎక్స్ విషయానికి వస్తే ఓకేనా, కాట్ ఇన్వర్స్ ఎక్స్ విషయానికి వస్తే కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ ఏమైతే ఉంటుందో కాట్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉంటాయి, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి, అదొకటే తేడా. ఓకే. ఇక కాట్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైను ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైను సేమ్గా ఉంటాయి. అలాగే కొసీక్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైను సీక్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డొమైను సేమ్గా ఉంటాయి. ఓకేనా. -∞, -1 క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్ 1, ఉంటుంది. ఇది కూడా సేమ్ అమ్మ. కొసీక్ ఇన్వర్స్ ఎక్స్కి సీక్ ఇన్వర్స్ ఎక్స్కి డొమైన్ సేమ్గా ఉంటుంది, బట్ రేంజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. -π/2, π/2 -set0. అలాగే 0, π -set π/2 ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో హెల్ప్ అవుతుంది. అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x వచ్చేసి -sin ఇన్వర్స్ x అవుతుంది. అలాగే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ -x వచ్చేసి -tan ఇన్వర్స్ x అవుతుంది. ఓకే. ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే కాస్ ఇన్వర్స్ x కాదమ్మా, π - కాస్ ఇన్వర్స్ x. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాబ్లమ్స్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటిది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x అనేది π - కాస్ ఇన్వర్స్ x అవుతుంది. కాసు కాటుల్ని π - గా రాసుకుంటాం. సైను ట్యానుల్లో ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x అయినా ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ -x అయినా మైనస్ వస్తుంది. ఇక సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ π/2 అవుతుంది. ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ π/2 అవుతుంది. కొసీక్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సీక్ ఇన్వర్స్ ఎక్స్ π/2. ఈ ఫార్ములాస్ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x √1 - y² ప్లస్ y √1 - x² రాసుకోవచ్చు. ఓకే. దీన్ని కాసుల్లో కూడా మార్చుకోవచ్చు అమ్మా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వైని కాస్ ఇన్వర్స్లో కూడా మార్చుకోవచ్చు. కాస్ ఇన్వర్స్లోకి మార్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి √1 - y², √1 - x² మల్టిప్లై అవుతాయి, -xy వస్తుంది. ఓకేనా. x ఇంటూ వైని ఇక్కడ -xyగా సపరేట్గా రాసుకుంటాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై అమ్మ. ఇక్కడ ప్లస్ దగ్గర మైనస్ వచ్చింది కాబట్టి సింబల్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ ప్లేస్లో మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తుంది. ఓకేనా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వైని మనము సైన్ ఇన్వర్స్
లో ఎలా రాస్తామంటే ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాస్తాం. అలాగే కాస్ ఇన్వర్స్లో అయితే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వైగా రాస్తాం. అలాగే కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వైని ఎలా రాస్తామంటే అక్కడ రాసిన దానికి రివర్స్ అమ్మ. చూడండి ఇక్కడ మనం ఇది రాసాను చూడండి, ఇది రివర్స్లో రాసుకుంటాం. ఫస్ట్ ఎక్స్వై రాసుకొని తర్వాత మైనస్ ఇస్తాం కాస్ ఇన్వర్స్ని కాసుల్లో రాసేటప్పుడు. అదే సైనుల్లో రాసేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఫస్ట్ రాస్తాం వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. అంటే పదాలు మారుతాయి అటు ఇటు, ఓకేనా. ఇక నెక్స్ట్ ప్లస్ ప్లేస్లో మైనస్ వచ్చింది అనుకోండి, కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ వై వస్తే ఈ మైనస్ దగ్గర ప్లస్ వస్తుంది, ఈ ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది, అంతే తేడా. ఓకే, అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ వైని ఎలా రాస్తామంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై అవుతుందమ్మా. ఇది ఎప్పుడంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అయి ఎక్స్ వై లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఇది పాసిబుల్ అవుతుందమ్మా. ఇక ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ట్యాన్ ఇన్వర్స్ వై ఎలా ఉంటుందంటే ఈ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ వస్తుంది. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, ఎక్స్ మైనస్ వై, 1 మైనస్ ఎక్స్ వై కాస్త 1 ప్లస్ ఎక్స్ వై. ఇది ఈ కండిషన్లో మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ వైని ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 ఎక్స్ ఇంటూ వై ఏమో గ్రేటర్ దాన్ 1. ఇందాక లెస్ దాన్ 1 అయితే ఆ కండిషన్ వాడాం, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి పై ప్లస్ అని చెప్పి రాస్తాం, మిగతా అంతా సేమ్. పై ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై అవుతుంది. అలాగే ఇక ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే అది కూడా అంతేనమ్మా, పై మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఎలా రాస్తాము. 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తే ప్రాబ్లంలో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేదా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇక 2 కాస్ ఇన్వర్స్ ఎక్స్ని ఎలా రాస్తామంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 1 అని చెప్పి రాసుకుంటాము. అలాగే 2 ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తే దాన్ని ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 3x అమ్మ, ఇక్కడ ఎలా రాస్తామంటే 3x మైనస్ 4x క్యూబ్గా రాస్తాం. అలాగే 3 కాస్ ఇన్వర్స్ ఎక్స్ వస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 3x అని చెప్పి రాసుకుంటాం. అలాగే 3 ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాం. ఈ ఫార్ములాస్ కానీ తెలిస్తే మనము సమస్యలను సాధించడం చాలా సులభం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఒక సైన్ ఇన్వర్స్ ఒక త్రికోణమితి ఇన్వర్స్ ఒక త్రికోణమితి విలోమాన్ని ఇచ్చి దాన్ని మిగతా వాటిలో కన్వర్ట్ చేయమని చెప్పి అడగవచ్చు. చూడమ్మా సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాబట్టి ఇది థీటాగా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఎక్స్ హైపోటెనస్ 1. సైన్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ బై 1 కదా, కాబట్టి ఎక్స్ అనేది ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ 1 అవుతుంది. ఇక ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి దీని నుంచి కాస్ ఇన్వర్స్ ఏముంది, ఈజీగా రాసేయచ్చు. కాస్ ఇన్వర్స్ అంటే ఏంటి, రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, కాస్ ఇన్వర్స్లో రాసేటప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ట్యాన్లో రాసేటప్పుడు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, అదే కోసీక్లో రాసే పని అయితే కోసీక్ అంటే ఏంటి, హైపోటెనస్ బై ఆపోజిట్ కదా, కాబట్టి కోసీక్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎక్స్ అవుతుంది. అదే సీక్స్లో రాసేటప్పుడు సీక్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. చూడమ్మా ఫస్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. చూడండి కాస్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇది థీటా అనుకోండి, ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్ అంటే ఎక్స్ బై 1 కదా, అంటే ఆపోజిట్ సైడ్ ఎక్స్ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ 1 అవుతుంది. ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కదా, అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనల్ని దీన్ని కాసుల్లోకి మారుద్దాం. కాస్ ఇన్వర్స్ అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాసుల్లోకి మారుస్తున్నామా, ఏమైద్దామా దీన్ని కాసులో మారిస్తే 1 ప్లస్
ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మన ప్రాబ్లం ఏమి అడిగారు, కాస్ ఆఫ్ అని కదా అడిగింది. కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఏమైంది చూడమ్మా, కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ అని చెప్పిందా, చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏముంది, 1/√1 + ఎక్స్ స్క్వేర్. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ π/2. ఓకే, కొసీక్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సీక్ ఇన్వర్స్ ఎక్స్ π/2. అలాగే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ కూడా π/2నే. కాబట్టి సైన్ π/2, సైన్ π/2 ఏమవుతుందమ్మా, సైన్ π/2 1 కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ tan ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడే చెప్పుకున్నాం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటి, π/2 కదా. సో tan π/2 ఎంత అవుతుందమ్మా, 1 అవుతుంది. చూడమ్మా ఫోర్త్ వన్, ద వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 7π/6. ఇలా ఉన్నప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 6π + π/6గా రాసాయి. ఇక్కడ డినామినేటర్లో ఏది ఉందో అది ముందు వచ్చేటట్టు రాసుకోండి. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 6 కామన్ చేస్తే π + π/6/6, 6 క్యాన్సిల్ అయిపోయింది. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇదేంటమ్మా, కాస్ π + π/6, కాస్ 180 + θ అంటే ఏమైంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ కాస్ π/6 అవుతుంది. ఓకే, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్కి ఫార్ములా తెలుసు కదమ్మా, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి ఇదేమైంది, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, కాస్ π/6 ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాము, పై మైనస్ π/6గా రాస్తాము. సో ఎల్సిఎం 6 కదమ్మా, కాబట్టి 6π - π, 6π - π అంటే ఏమైంది, 5π. సో 5π/6. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 3π/4. ఇక్కడ కూడా tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఎలా రాస్తాను చూడమ్మా, tan 3πని 3πని ఎలా రాయొచ్చు, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4π - π/4గా రాస్తాను. ఓకే, సో చూడండి tan ఇన్వర్స్ ఆఫ్ tan, ఇక్కడ 4 కామన్ చేస్తే π - π/4/4, 4 క్యాన్సిల్ అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ tan π - π/4, tan 180 - θ అమ్మ, tan 180 - θ మైనస్ tan θ అవుతుంది. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ tan θ ప్లేస్లో ఏముంది, π/4. tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ θ అనేది అంటే ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ tan π/4 1 కదమ్మా, అంటే tan ఇన్వర్స్ ఆఫ్ -1 వచ్చింది. tan ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే మైనస్ tan ఇన్వర్స్ 1. ఓకే, మైనస్ tan ఇన్వర్స్ 1 ఎంతమ్మా, π/4. సో మైనస్ π/4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 2π/3 అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ డినామినేటర్లో ఏముందమ్మా, 3 కదా. కాబట్టి చూడండి దీన్ని నేను ఎలా రాస్తాను, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 3π - π/3. ఓకే, సో అలా రాసినప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్, ఇక్కడ 3 కామన్ చేస్తే π - π/3/3, ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π - π/3 అంటే సైన్ 180 - θ, సైన్ 180 - θ అంటే సెకండ్ కోఆర్డినేట్ అమ్మా, అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ θ, సైన్ 180 - θ ఏమవుతుంది, సైన్ θ. ఇక్కడ θ ప్లేస్లో π/3 ఉంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π/3, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π/3 ఏమైంది, π/3 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2. చూడమ్మా మనకు తెలుసు కదమ్మా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని తెలుసు. కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2ని మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ √3/2గా రాస్తాము. అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 అంటే ఎప్పుడు √3/2 అవుతుంది, సైన్ 60 కదా. కాబట్టి సైన్ 60 అంటే ఏంటి, π/3కే కదా. కాబట్టి π/3. సో -π/3 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్.
చూడమ్మా, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2 ప్లస్ π/6 అని చెప్పి ఇచ్చారు. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే పై మైనస్ కాస్ ఇన్వర్స్ x అవుతుంది. కాబట్టి ఇక్కడ కాస్ ఆఫ్ ఉంది, దీన్ని ఎలా రాస్తామంటే పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్, ఎలా రాస్తామమ్మా? కాస్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఏముంది ఇక్కడ? పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 ఓకే ప్లస్ π/6 అని చెప్పి రాసుకుంటాం. ఓకే, కాస్ ఆఫ్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ √3/2 ఎప్పుడు అవుతుంది? కాస్ 30 డిగ్రీస్ కాబట్టి π/6 అవుతుంది ప్లస్ π/6. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక కాస్ పై ఉంటుందమ్మా. కాస్ పై వాల్యూ ఎంత? -1. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సైన్ ఇన్వర్స్ 1/2 ప్లస్ కాస్ ఇన్వర్స్ 1/2. మనకు తెలుసు ఆల్రెడీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనేది π/2 అవుతుందనే విషయం తెలుసు. ఎక్స్ ప్లేస్లో ఏముంది? 1/2. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉన్నా సైన్ ఇన్వర్స్ థీటా ప్లస్ కాస్ ఇన్వర్స్ థీటా అంటే ఏంటి? π/2. కాబట్టి సైన్ ఆఫ్ π/2 సైన్ 91 అవుతుంది. సో సైన్ 91 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ 2 ప్లస్ tan ఇన్వర్స్ 3 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పిచ్చారు. ఇక్కడ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఉంది, x గ్రేటర్ దాన్ 0 ఉంది, y గ్రేటర్ దాన్ 0 ఉంది, xy గ్రేటర్ దాన్ 1 అయింది. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y అంటే పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy అవుతుంది. కాబట్టి పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే 2, y అంటే 3 కాబట్టి 2 ప్లస్ 3 బై 1 మైనస్ 2 ఇంటూ 3. సో 2 ప్లస్ 3 5 అవుతుంది. 1 మైనస్ 2 3 6 అమ్మ. సో 1 మైనస్ 6 అంటే -5. సో 5 బై -5 అంటే -1. సో దీన్ని ఎలా రాస్తాం? పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ -1. tan ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే -π/4 అవుతుంది. ఎందుకంటే tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ tan ఇన్వర్స్ థీటా కాబట్టి -1 ఎప్పుడు అవుతుందమ్మా? π/4కే కదా. కాబట్టి పై మైనస్ π/4 అంటే 4π మైనస్ π/4 3π/4 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ π/3 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. చూడండి, ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ π/3 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 అని ఇచ్చారు. చూడమ్మా, ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x లాగుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ x అవుతుంది. కాబట్టి సైన్ ఆఫ్ π/3 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x అనేది మైనస్ సైన్ ఇన్వర్స్ 1/2 అవుతుందమ్మా. సో అప్పుడు ఏమవుతుందంటే సైన్ ఆఫ్ π/3 ప్లస్ సైన్ ఇన్వర్స్ 1/2. సైన్ 30 డిగ్రీస్ కదమ్మా 1/2. కాబట్టి 30 డిగ్రీస్ అంటే ఏంటి? π/6 కదా. కాబట్టి ఇది π/6 వస్తుంది. సో సైన్ ఆఫ్ π/3 ప్లస్ π/6 అంటే ఏమవుతుందమ్మా? ఎల్సిఎం 6 కదా, 2π ప్లస్ π. ఓకే, సైన్ 3π/6 అంటే 3 1s 3 2s. సో సైన్ π/2 వస్తుంది. సైన్ π/2 అంటే ఎంతమ్మా? 1. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ 2 సైన్ ఇన్వర్స్ 0.8 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, 2 సైన్ ఇన్వర్స్ థీటా ఇచ్చినప్పుడు 2 సైన్ ఇన్వర్స్ థీటా ఇచ్చినప్పుడు దాన్ని మనం సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటాలో రాసుకోవచ్చు. ఇక్కడ సైన్ అనేది 0.8 ఉంది కాబట్టి అంటే 8/10 కాబట్టి కాస్ వచ్చేసి ఏమవుతుందంటే 6/10 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఎలా అంటే ఈ ట్రయాంగిల్ అప్లై చేసుకోండి. 6 8 10. ఓకేనా, 6 8 10. ఇది థీటా అయితే 8/10 అయితే ఇది వచ్చి 6/10 అవుతుంది. అమ్మ సైన్ ఆఫ్ ఇది ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ సైన్ థీటా అంటే 0.8, కాస్ థీటా అంటే 0.6. కాబట్టి సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఇది మల్టిప్లై చేస్తే 0.96 వస్తుంది. కాబట్టి సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 0.96 అంటే 0.96 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ 4/3 హోల్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ
మనం ఇక చిన్న ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం. కాట్లో 4/3 అంటే కాట్ అంటే ఏంటమ్మా, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కదా, కాబట్టి ఇది 4 అయితే ఇది 3 అవుతుంది. పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది 5 వస్తుంది. దీన్ని సైన్ ఇన్వర్స్లోకి మారుద్దాం. సైన్ ఆఫ్, ఓకే, సైన్ ఇన్వర్స్లో మారిస్తే 3/5 అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అవుతుంది. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3/5 హోల్ స్క్వేర్ అవుతుంది. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 3/5 అంటే ఏమైంది, 3/5 హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. సో 9/25 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 14th ప్రాబ్లమ్, ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 అని చెప్పి ఇచ్చారు. సో కాస్ ఆఫ్ 2 tan ఇన్వర్స్ 1/7 ఎలా రాస్తామంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ 1/7/1 మైనస్ 1/7 హోల్ స్క్వేర్ అవుతుంది. సో కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2/7 బై దీన్ని సింప్లిఫై చేస్తే 49 మైనస్ 1/49. సో 7 1s 7 7s అమ్మ. సో కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ 7/48, 2 1s 2 24s అంటే ఏమొస్తుందమ్మా, కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 7/24 వచ్చింది. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ వేసుకోండి అమ్మా. చూడండి, ట్యానుల్లో 7/24, ఓకే, ఇక్కడ మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది 25 అవుతుందమ్మా. ఇప్పుడు కాస్ ఆఫ్ దీన్ని కాస్ ఇన్వర్స్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, 7/24ని కాస్ ఇన్వర్స్లో కన్వర్ట్ చేస్తే 24/25 వస్తుంది. కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 అంటే 24/25 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. కాట్ ఇన్వర్స్ ఎక్స్ని సైన్ ఇన్వర్స్ ఎక్స్లో కన్వర్ట్ చేద్దాం. కాట్ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అమ్మ. సో ఎక్స్ అంటే ఏంటి, x/1 కదా. సో కాట్ అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ ఎక్స్ కాబట్టి ఆపోజిట్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇది వచ్చి √1 + x² అవుతుంది. ఇప్పుడు మనం సైన్ కనుక్కుందాం, సైన్ ఇన్వర్స్లో కనుక్కుందాం. సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఏమైందమ్మా, ఆపోజిట్ బై అంటే 1/√1 + x². సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ కాబట్టి సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x అవుతుంది కాబట్టి √1/√1 + x² వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 అని చెప్పి ఇచ్చారమ్మా. సో దీన్ని నేను ఇక్కడ ఈ సైన్ ఇన్వర్స్ 3/5ని కాసుల్లోకి కన్వర్ట్ చేస్తాను. కాసుల్లోకి కన్వర్ట్ చేస్తే ఏమైందో చూద్దాం. ఇది 3, ఇది 5 అమ్మ, అప్పుడు ఇది 4 అవుతుంది. అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 దీన్ని కూడా కాసుల్లోకి కన్వర్ట్ చేద్దాం. కాసుల్లో కన్వర్ట్ చేస్తే చూడమ్మా, ఇదేంటమ్మా 5/13 కాబట్టి ఇది 12 అవుతుంది. సో ఇప్పుడు కాసుల్లో కన్వర్ట్ చేద్దాం. ఏమవుతుందంటే కాస్ ఇన్వర్స్ ఇదేమైందమ్మా 4/5 అవుతుంది. ప్లస్ ఇది వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 వస్తుంది. చూడండి, కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫామ్లోకి వస్తే దాన్ని ఏం రాయొచ్చమ్మా, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బిగా రాసుకోవచ్చు. కాబట్టి కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బిలా రాయొచ్చు. అప్పుడు ఏమైతే చూడండి, కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఏ వచ్చేసి ఇది ఏకి సంబంధించింది, ఇది బికి సంబంధించింది. కాస్ ఏ అంటే ఎంతమ్మా 4/5, కాస్ బి అంటే ఎంతమ్మా 12/13 మైనస్ సైన్ ఏ అంటే 3/5 ఇంటూ సైన్ బి అంటే 5/13. కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4 12s ఎంతమ్మా 48 మైనస్ 3 5s 15/13 5 65 అవుతుందమ్మా. కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ కాబట్టి ఇక్కడ ఏముంటుంది రాసుకోవచ్చు. 48 మైనస్ 15 అంటే 33, 33/65 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 అని చెప్పి ఇచ్చారు. చూడండి, దీనికి ఏ ట్రయాంగిల్ అని చెప్పి రాసుకోండి.
సో ఇది వచ్చేసి 12/13 కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎంత ఉంటుందంటే 5 ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి 4/5 కాబట్టి ఇది 3, ఇది బి అని చెప్పి అనుకోండి. సో దీని నుంచి సైన్ ఏ ఏమైందయ్యా, సైన్ ఏ వచ్చేసి 12/13, ఓకేనా. కాస్ ఏ వచ్చేసి 5/13. నెక్స్ట్ దీని నుంచి సైన్ బి ఏమైందమ్మా, సైన్ బి అంటే 4/5, కాస్ బి అంటే 3/5 అవుతుంది. ఇప్పుడు చూడండి, సైన్ ఇన్వర్స్ ఏ ప్లస్ సైన్ ఇన్వర్స్ బి ఇలా ఉంది కాబట్టి, అంటే సైన్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్రకారం సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బిగా రాసుకుంటాం. అప్పుడేమైంది, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ సైన్ ఏ అంటే ఎంతమ్మా 12/13 ఇంటూ కాస్ బి వచ్చేసి 3/5 ప్లస్ కాస్ ఏ వచ్చేసి 5/13 ఇంటూ సైన్ బి వచ్చేసి 4/5. చూడండి, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏముందో అది రాసుకుంటాం. 12 3s 36/65 ప్లస్ 5 4s 20/13 5s 65. సో ఎల్సిఎం చేస్తే 65, 36 ప్లస్ 20 56/25 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 అని చెప్పి ఉంది. 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ 1/3/1 మైనస్ 1/3 హోల్ స్క్వేర్. సో దాన్ని tan ఇన్వర్స్ ఆఫ్ 2/3 దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 1/3 స్క్వేర్ అవుతుంది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఎలా రాస్తామంటే 2 ఇంటూ 9/3 ఇంటూ 9 మైనస్ 1 ఎంతమ్మా 8, 3 1s 3 3s 2 1s 2 4s అంటే ఏమొస్తుందమ్మా tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 వస్తుంది. ఓకే, ఇప్పుడు రాయండి tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. ఓకే, ఇలా ఉంది కదా. ఇది ఎలా ఉంది, న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్లా ఉంది. ఎలా అంటే న్యూమరేటర్ 3 డినామినేటర్ 4 మైనస్ 3 1 4 ప్లస్ 3 7 అలా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, π/4గా రాసుకోవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ tan ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఈజ్. చూడండి, దీన్ని కూడా tan ఇన్వర్స్లోకి మారుద్దాం. ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ చేసుకోండి. కాసుల్లో 4/5 అంటే ఇది 4 ఇది 5 కాబట్టి ఆపోజిట్ సైడ్ వచ్చేసి 3 అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం చూడమ్మా, tan ఇన్వర్స్లో ఎలా రాస్తాము, tan ఇన్వర్స్ 3/4 ప్లస్ tan ఇన్వర్స్ 2/3. చూడండి, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫామ్లోకి వచ్చింది. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y అంటే 3/4 ప్లస్ 2/3/1 మైనస్ xy అంటే x అంటే ఏంటమ్మా 3/4 ఇంటూ 2/3. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇదేమైతే చూడమ్మా 3 3s 9 9 ప్లస్ 8 3 3s 9 ప్లస్ 4 2s ఎంతమ్మా 8 బై 4 3s 12 బై 4 3s 12 12 మైనస్ 6/12 ఈ 12 క్యాన్సిల్ అయిపోతుంది. tan ఇన్వర్స్ ఎక్స్ని ఎక్స్గా రాసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏముంటే అదే అయిపోతుంది ఆన్సర్. 9 ప్లస్ 8 ఎంతమ్మా 17 బై 12 మైనస్ 6 ఎంత 6. సో 17/6 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ m/n మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ m+n/m మైనస్ n అమ్మ. చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇంతవరకు కాట్ ఇన్వర్స్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ దీన్ని కూడా ట్యాన్లోకి మారుద్దాం. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ m/n మైనస్ దీన్ని ట్యాన్లోకి మారిస్తే tan ఇన్వర్స్లోకి మారిస్తే రివర్స్ అయ్యిద్ది, m+n/m-n కాస్త m-n/m+n అవుతుంది. ఇక్కడ n కామన్ చేసి క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు ఏమైతే చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ m/n మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ n కామన్ చేస్తే ఇప్పుడు ఏమైద్దమ్మా m/n -1 ఓకే బై
m/n-1/m/n+1 అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ m/n, ఓకే, మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఎలా రాస్తామంటే m/n-1/1 అని చెప్పి రాస్తాం. కాబట్టి దీన్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. దీని వరకు యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. tan ఇన్వర్స్ ఆఫ్ m/n, ఓకే, ప్లస్ tan ఇన్వర్స్ 1 అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ m/n మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ m/n క్యాన్సిల్ అయిపోతే tan ఇన్వర్స్ 1 వస్తుంది. tan ఇన్వర్స్ 1 అంటే 1 అనేది π/4కే కదా, tan π/4కే కదా, కాబట్టి π/4 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ 1 ప్లస్ tan ఇన్వర్స్ 2 ప్లస్ tan ఇన్వర్స్ 3 అని చెప్పి ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని యాడ్ చేద్దాం. అప్పుడు చూడండి, ఎక్స్ ప్లేస్లో tan ఇన్వర్స్ ఎక్స్ ప్లేస్లో గ్రేటర్ దాన్ 0 ఉంది, వై ప్లేస్లో గ్రేటర్ దాన్ 0 ఉంది, XY అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 2 × 3 6 అనేది 1 కంటే ఎక్కువ ఉంది. అలా ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తామంటే చూడండి, tan ఇన్వర్స్ 1 ప్లస్ దీన్ని ఇలా ఎలా రాస్తామంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వైని ఎలా రాస్తామంటే పై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే 2 + 3/1 - 2 × 3 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 - xy ఇలా రాస్తాం. సో tan ఇన్వర్స్ 1 ప్లస్ పై ప్లస్ ఇదేమైందమ్మా tan ఇన్వర్స్ ఆఫ్ 2 + 3 5 5/1 - 6 అంటే 5/-5 అంటే ఇది -1 వస్తుంది. అంటే tan ఇన్వర్స్ 1 అంటే ఏంటమ్మా π/4 ప్లస్ పై ఇది వచ్చేసి ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే π/4 ప్లస్ పై tan ఇన్వర్స్ ఆఫ్ -1 ఏమైంది మైనస్ tan ఇన్వర్స్ 1 అయింది అంటే -π/4 అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే పై వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ 1 ప్లస్ tan ఇన్వర్స్ 2 ప్లస్ tan ఇన్వర్స్ 3 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం tan ఇన్వర్స్ 1 ప్లస్ tan ఇన్వర్స్ 2 ప్లస్ tan ఇన్వర్స్ 3 అనేది పై అని. కాబట్టి కాస్ పై అవుతుంది. కాస్ ఆఫ్ ఈ వాల్యూ పై అని ప్రూవ్ చేసాం కదా, కాబట్టి కాస్ పై అవుతుంది. కాస్ పై వాల్యూ వచ్చేసి -1. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 2 × tan ఇన్వర్స్ ఆఫ్ 1/5 = అని చెప్పి ఇచ్చారు. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 × tan ఇన్వర్స్ ఆఫ్ 1/5 అని ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 2 × 1/5/1 - 1/5 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2/5/1 - 1/25. సో దట్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2/5 × 25 - 1 ఏమైందమ్మా 24 కాబట్టి 25/24. 5 1s 5 5s 2 1s 2 12s కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 5/12 వస్తుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ 5/12 ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ a/x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ b/x = π/2 దెన్ x = అని చెప్పి అడిగారు. ఇది డైరెక్ట్ ఫార్ములా అమ్మ. tan ఇన్వర్స్ ఆఫ్ a/x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ b/x = π/2 అయితే x అనేది √ab అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ 5/x ప్లస్ sin ఇన్వర్స్ ఆఫ్ 12/x = π/2 దెన్ x = అని చెప్పి అన్నారు. ఇందాక tan ఇన్వర్స్లో ఉన్నప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ a/x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ b/x అనేది π/2 అయితే √ab అని రాసాము. కానీ ఇక్కడ sin ఇన్వర్స్ ఆఫ్ a/x ప్లస్ sin ఇన్వర్స్ ఆఫ్ b/x π/2 అయినప్పుడు x అనేది ఇక్కడ ఏమవుతుందంటే √a² ప్లస్ b² అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది, బి ప్లేస్లో 12 ఉంది. కాబట్టి x అనేది √a² ప్లస్ b² అంటే 5² ప్లస్ 12² అవుతుంది. అంటే √25 ప్లస్ 144 √169 అంటే 13 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ x/5 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ 4/5 = π/2 దెన్ x = అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ sin ఇన్వర్స్ ఆఫ్ x/5 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ 4/5 π/2 అన్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కూడా x/5 ఉన్నప్పుడే మనకు తెలుసమ్మా sin ఇన్వర్స్ x
ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనేది π/2 అని తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ అయితేనే అది పాజిబుల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, x/5 కాబట్టి x/5 = 4/5 అవుతుంది. 5 క్యాన్సిల్ అయితే x = 4 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x = tan ఇన్వర్స్ ఆఫ్ 8 దెన్ x = అని చెప్పిచ్చారు. చూడమ్మా, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x = tan ఇన్వర్స్ ఆఫ్ 8 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 అంటే ప్లస్ tan ఇన్వర్స్ 3ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాం, మైనస్ అయిపోయింది. ఈ రెండింటి నుంచి ఎలా రాయొచ్చు అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 8 - 3/1 + 8 × 3 అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ 5/1 + 24 అంటే 25. ఓకేనా, ఇప్పుడు 5 1s 5 5 వస్తుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1/5 వస్తుంది. ఏది tan ఇన్వర్స్ ఎక్స్ వచ్చేసి tan ఇన్వర్స్ 1/5 అయింది. కాబట్టి ఎక్స్ ఏమవుతుందమ్మా 1/5 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ = π/2 దెన్ 1 - xy - yz - zx = అని చెప్పి ఇచ్చారు. మూడిటిని కలిపితే π/2 వస్తుంది. కాబట్టి నేను ఎజ్యూమ్ చేస్తున్నాను tan ఇన్వర్స్ ఎక్స్ని π/4 గాను tan ఇన్వర్స్ వైని π/4గా తీసుకున్నా. అలా ఈ రెండింటిని తీసుకుంటే π/2 అయిపోయింది కాబట్టి ఇక tan ఇన్వర్స్ జెడ్ని 0గా తీసుకున్నా. చూడండి, అలా తీసుకుంటే tan ఇన్వర్స్ ఎక్స్ π/4 అంటే ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. tan ఇన్వర్స్ వై π/4 అంటే వై వాల్యూ 1 అవుతుంది. tan ఇన్వర్స్ జెడ్ 0 అంటే జెడ్ వాల్యూ 0 అవుతుంది. సో ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - 1 × 1 మైనస్ 1 × 0 మైనస్ 0 × 1. సో ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. సో రిమైనింగ్ వచ్చేసి 1 - 1, అది కూడా 0నే వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ cot x ప్లస్ cot ఇన్వర్స్ ఆఫ్ tan x ఈజ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ cot x ఓకే ప్లస్ cot ఇన్వర్స్ ఆఫ్ tan x ఇదే కదా మనకి ఇచ్చింది. సో దీన్ని నేను ఎలా రాస్తాను చూడండి, దీన్ని ట్యాన్లోకి దీన్ని కాటుల్లోకి మారుద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ tan π/2 - xగా రాస్తాను. అలాగే cot ఇన్వర్స్ ఆఫ్ దీన్ని cot π/2 - xగా రాస్తాను. tan ఇన్వర్స్ ఆఫ్ tan π/2 - x అంటే π/2 - x అవుతుంది. అలాగే cot ఇన్వర్స్ ఆఫ్ cot π/2 - x అంటే π/2 - x అవుతుంది. π/2 + π/2 π అవుతుంది. -x - x వచ్చేసి -2x వస్తుంది. సో π - 2x అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ = π అని ఇచ్చారు. ఇక్కడ tan ఇన్వర్స్ ఎక్స్ వాల్యూని ఎజ్యూమ్ చేద్దాం. ఎలా ఎజ్యూమ్ చేద్దామంటే మొత్తం 180 degrees కాబట్టి ప్రతిదీ 60 తీసుకుందాం. ఎలా ఎజ్యూమ్ చేద్దామంటే మొత్తం వచ్చేసి 180 కాబట్టి tan ఇన్వర్స్ ఎక్స్ π/3, tan ఇన్వర్స్ వై వచ్చేసి π/3, tan ఇన్వర్స్ జెడ్ వచ్చేసి π/3 లాగా ఎజ్యూమ్ చేశాను. అప్పుడు 3 π/3 వచ్చేసి π అవుతుంది. సో tan ఇన్వర్స్ ఎక్స్ అనేది π/3 అయిందంటే ఎక్స్ అనేది tan 60 కాబట్టి √3 అయ్యిద్ది. వై కూడా tan 60 కాబట్టి √3, జెడ్ కూడా tan 60 కాబట్టి √3 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అడిగారు. సో √3 + √3 + √3 ఏమవుతుందంటే 3√3 అవుతుంది. ఆప్షన్ ఏ చూస్తే 1 అని ఉంది, కాదు. ఆప్షన్ బి -1 కాదు. ఆప్షన్ సి 0 కాదు. ఆప్షన్ డి XYZ అని ఉంది. సో ఎక్స్ అంటే √3, వై అంటే √3, జెడ్ అంటే √3. సో ఇది 3√3 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ sin ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ sin ఇన్వర్స్ వై ప్లస్ sin ఇన్వర్స్ జెడ్ = π/2 దెన్ x² + y² + z² + 2xyz అమ్మా. చూడండి, ఇక్కడ సైన్ మొత్తం కలిపితే π/2 కాబట్టి ఇక్కడ ఒక్క sin ఇన్వర్స్ ఎక్స్నే నేను π/2గా ఎజ్యూమ్ చేస్తాను. మిగిలినవన్నీ కూడా 0 తీసుకుందాం. sin ఇన్వర్స్ వై 0, అలాగే sin ఇన్వర్స్ జెడ్ కూడా 0 తీసుకుందాం. sin ఇన్వర్స్ ఎక్స్ π/2 అయిందంటే sin π/2 కాబట్టి x వాల్యూ 1 అవుతుంది, y వాల్యూ 0,
జెడ్ వాల్యూ 0. ఇప్పుడు వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1² ప్లస్ 0² ప్లస్ 0² ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 0 ఇంటూ 0. కాబట్టి 1 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ జెడ్ అనేది π/2, దెన్ అని చెప్పి xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ కూడా tan ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ వై, tan ఇన్వర్స్ జెడ్ని మొత్తం కలిపితే π/2 అయ్యేటట్టుగా ఎజ్యూమ్ చేద్దాం. ఎలా తీసుకుందామంటే tan ఇన్వర్స్ ఎక్స్ని π/4 అని చెప్పి తీసుకుంటున్నాను. కాబట్టి tan ఇన్వర్స్ వై కూడా π/4 అని తీసుకుంటున్నాను. మరి అయిపోయింది కదా, π/4 ప్లస్ π/4 π/2 అయిపోయింది కాబట్టి tan ఇన్వర్స్ జెడ్ అనేది 0 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీని నుంచి x అనేది tan π/4 అంటే 1, దీని నుంచి y అనేది tan π/4 అంటే 1, z అనేది tan 0 అంటే 0 అయిపోతుంది. వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. xy అంటే 1 ఇంటూ 1 ప్లస్ yz అంటే 1 ఇంటూ 0 ప్లస్ zx అంటే 0 ఇంటూ 1. ఇవి మొత్తం 0 అయిపోతే 1 ఇంటూ 1 1 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ a మైనస్ b బై 1 ప్లస్ ఏబి, tan ఇన్వర్స్ ఆఫ్ b మైనస్ c బై 1 ప్లస్ బీసీ ప్లస్ tan ఇన్వర్స్ c ఈక్వల్ టు అని చెప్పి అన్నారు. ఇక్కడ దీన్ని ఇది దేనికి ఫార్ములా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ a మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ bకి ఫార్ములా. ఇది దేనికి ఫార్ములా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ b మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ cకి ఫార్ములా. ప్లస్ ఏముందమ్మా ఇక్కడ tan ఇన్వర్స్ c ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ప్లస్ tan ఇన్వర్స్ c మైనస్ tan ఇన్వర్స్ c క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ tan ఇన్వర్స్ b ప్లస్ tan ఇన్వర్స్ b క్యాన్సిల్ అయిపోతే tan ఇన్వర్స్ ఏ మిగిలిపోతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.